పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ఉత్థాన ప్రభువు పవిత్ర నామమున పాస్కా కాలపు 3వ ఆదివారపు క్రీస్తు సువార్త ధ్యానమునకు వారి పవిత్ర నామమున మీకు స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి వారి పవిత్ర సువిశేషము యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఈ సువిశేషం యొక్క ప్రధాన అంశము పేతురు నా గొర్రెలను మేపుము. యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. గౌరవ సహోదరుడా సహోదరి, ఈరోజు పవిత్ర శ్రీ సభకు ఎంతో పర్వదినం, శుభదినం, సంతోషకర దినం. ఎందుకో తెలుసా? ఈరోజు క్రీస్తు ప్రభువు తన ఈ భూలోక సంఘమైన తిరుసభకు ఒక కాపరిని నియమించిన రోజు. తన ఈ భూలోక గొర్రెలమైన మనకు, తప్పిపోయిన దిక్కులేని స్థితిలో ఉన్న మనలను తన మరణం ద్వారాను తను చిందించిన రక్తంచే మన పాపములను కడిగి సాతాను నుండి విముక్తి చేసి, తదుపరి కాలంలో అనగా ప్రభువు పరలోకమునకు అధిరోహించి వెళ్ళిన తరువాత వారి పేరిట ఒక సంఘమును ఏర్పాటు చేసి, ఆ సంఘమునకు ఒక కాపరిని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ కాపరి మనలను కాయుటకు సంఘటితపరిచి పచ్చిక బయలులోనికి నడిపించి అనునిత్యము వాటిని చెదిరిపోకుండా పరిరక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు పేతురుతో, పేతురు నా గొర్రెలను మేపుము అని పేతురు గారిని తన సంఘమునకు కాపరిగా నియమించిన రోజు. ఈ విషయాలను యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 15-17 వచనాల్లో చదువుతాం. ఇక ఈ రోజుటి సువిశేషమును మనం పరిశీలించి చూద్దాం. యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 15-17 వచనంలోనికి వెళ్ళే ముందు క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలను మనం పరిశీలించినట్లయితే, క్రీస్తు ప్రభువు ముందుగానే నరకశక్తులను జయించలేని పటిష్టమైన తన సంఘాన్ని రాయి అను పేతురుపై నిర్మించారు. అయితే ఆ నిర్మించబడిన సంఘం ఎవరిదంటే, తను యోహాను సువార్తలో తన గురించి, తనలో ఉన్న త్రిత్వేకమును గురించి వివరిస్తారు. యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 14వ వచనంలో తెలుపబడినట్లుగా. అందువలనే మనం యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 15-17 వచనములు చదువుతాం. క్రీస్తు ప్రభు పేతురు గారికి 3 తడవులు పేతురు నా గొర్రెలను మేపుము అంటారు. 3 తడవులు, 3 అను పదం త్రిత్వేకమునకు గుర్తు. అంటే గొర్రెలమైన మనము లేక మానవులమైన మనము ఎవరి సొత్తు అని ప్రశ్నించుకుంటే, మనము త్రియేక దేవునికి అనగా పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు తన కుమారుడు క్రీస్తు శిలువ మరణం ద్వారా సంపాదించుకున్న ఈ మానవులని పరిరక్షించుటకు తిరుసభను ఏర్పాటు చేశారు. ఈ తిరుసభలోనికి చేర్చుటకు గొర్రెలు లేక క్రైస్తవులు అను మనలను పేతురు గారు తన అజమాయిషి ద్వారా తక్కిన 11 మంది సహచరులైన క్రీస్తు పిలుచుకున్న శిష్యుల కాపరత్వములో సంఘములోని గొర్రెలను కాయాలి మరియు మేపాలి అను బాధ్యతలను నిర్వహించడం వారు చేయవలసిన పని. ఏంటా బాధ్యతలు అంటే, మొదటి బాధ్యత మేపటం. అనగా గొర్రెలను కాయవాడు మొదటిగా తనకు అప్పచెప్పబడినటువంటి గొర్రెలను పుష్టిగా లేక కడుపారా మేపటం. అంటే మేపుటకు గొర్రెలను పచ్చిక బయలు వైపు నడిపించాలి. అనగా ఈ పచ్చిక బయలు అంటే ఏమిటి? ఈ ఆహారం అంటే ఏంటి? ఇది అందరూ భుజించే భౌతిక ఆహారం కాదు, ఇది ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మీయ ఆహారం కూడా ఎలాగైతే మనం భౌతిక ఆహారంలో అన్నం కూర ఉంటాయో, అలాగే ఆత్మీయ ఆహారంలో అన్నం స్థానంలో దైవవాక్యం, కూర స్థానంలో క్రీస్తు ప్రభుని యొక్క పవిత్ర శరీర రక్తాలు. ఈ విషయాన్ని యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 58వ వచనం వరకు సవివరంగా కఫర్నాము ప్రార్థనా మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు తెలిపిన తన శరీర రక్తములు అనడు జీవ ఆహారం. కడరాత్రి భోజనంలో తాను స్వయంగా ప్రార్థించి శిష్యులకు ఇచ్చిన రొట్టె ద్రాక్షరసము, తాను స్వయంగా శిలోపై మరణించుటకు మునుపు తూట్లుగా పొడవబడి కొట్టబడుట ద్వారాను నలగొట్టబడి ఈ మానవాళిని మోక్షమునకు లేక తండ్రి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళగల ఆహారం చే పోషించుటే అనగా
దివ్య ప్రసాదము చేత పోషించడమే మేపటం అని దీని అర్థం. అదే రోమన్ కథోలిక సంఘములో ప్రతి దేవాలయంలోనూ జరిగే పవిత్ర దివ్య పూజ బలి. సారాంశం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక కాయుట అను పదమునకు మరొక అర్థం శత్రువు దాడి నుండి కాపాడటం. అనగా క్రీస్తు ప్రభువుని గొర్రెలమైన మనకు బద్ధశత్రువు ఈ లోకానికి అధిపతి అయిన సాతాను. అంటే పేతురు గారు తనకివ్వబడిన సంఘమును మరియు సంఘంలోని మందను కాపాడటం. అయితే ఇలా సంఘంలోని మందను కాపాడాలంటే ఎవరికి కూడా సాధ్యం కాని పని. అది ఒక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుధమైన ప్రార్థన అను ఆయుధం ద్వారా మాత్రమే దాన్ని కాపాడగలం సాతాను యొక్క శక్తుల నుంచి. అలా పేతురు గారు మరియు మిగిలిన శిష్యుల యొక్క సంఘటన ప్రార్థన ద్వారా సంఘమును కాయవలను. ఇది కాయుటాను పదమునకు అర్థము. మరొక ముఖ్య అంశము, పేతురు గారు మరియు మిగిలిన శిష్యులు దేవుని ఎలా చూపించవలసినటువంటి ఒక విషయము. అదేమిటంటే ప్రేమ. పేతురు గారికి క్రీస్తు ప్రభువు ఎలా ఉన్నటువంటి ప్రేమను తెలుసుకోవటానికి క్రీస్తు ప్రభువు పేతురు గారిని 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పేతురు గారు ఎంతో వినయంగా తన ప్రేమను క్రీస్తు ప్రభువు ముమ్మార్లు అడిగిన ప్రశ్నకు పేతురు గారు కూడా ముమ్మార్లు సమాధానం తడుముకోకుండా చెప్పారు. దీనిలో ఉన్న గూఢార్థం ఏమంటే, గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఏ సేవకుడైతే తన యజమానిని అమితంగా ప్రేమిస్తాడో ఆ సేవకుడు తనకు ఇచ్చిన పనిని అంకితభావంతో పూర్తి చేస్తాడు. ఆ విధంగా పేతురు గారి యొక్క మాటల ద్వారా క్రీస్తు ప్రభువు పేతురు గారి యొక్క అంకితభావాన్ని తెలుసుకోవటానికి వేసిన ప్రశ్నలకు సమాధానంగా పేతురు గారు చెప్పిన సమాధానాన్ని బట్టి నా గొర్రెలను లేక సంఘమును కాయము అని చెబుతూ పేతురు గారికి తన యొక్క సంఘం మీద తన యొక్క గొర్రెల మీద అజమాయిషి ఇచ్చారు. అయితే ఈ సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారికి హెచ్చరిక కూడా చేస్తారు. తన సంఘాన్ని క్షేమంగా ఉంచటం చాలా కష్టతరమైన పని అని, దాని ద్వారా పేతురు గారు చాలా ప్రమాదంలో చిక్కుంటారని, తనకు ఇష్టం లేని ప్రదేశాన్ని గురించి చెప్తారు. అదేంటంటే పేతురు గారిని చంపివేయబడే ప్రదేశం. వాస్తవానికి ఈ ప్రదేశం ఎంతటి వ్యక్తికైనా సరే ఇష్టం లేని ప్రదేశం. కానీ నిజంగానే ఒక యజమానిని ఒక సేవకుడు ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రదేశాన్ని కూడా ఇష్టంగా ఎన్నుకుంటాడు, ఇష్టంగా ఆ ప్రదేశానికి వెళ్తాడు, ఇష్టంగా తన యొక్క యజమాని కొరకు ప్రాణత్యాగం చేస్తాడు. అదే పేతురు గారి విషయంలో జరగబోతుందని యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే పేతురు గారికి భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి ముందుగానే తెలియజేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. ఈ విషయాన్ని యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనంలో సవివరంగా ప్రభువు తెలిపారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలా తిరుసభకు ప్రథమ పోపు గారి ప్రేమ, సేవ, త్యాగాలకు ఇష్టపడిన పేతురు గారికి క్రీస్తు ప్రభువు మరొక అధికారాన్ని అనుగ్రహిస్తారు. ఈ విషయం మత్తయి గారి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనంలో మనం చదువుతాం. వాటిలో చెప్పిన విధంగా పరలోక రాజ్య తాళపు చెవులను అనుగ్రహించడం. దీనిలో మరొక పరమ రహస్యం దాగి ఉన్నది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేమిటంటే పరలోకపు తాళపు చెవులు అనగా తాళపు చెవులు పరలోకనువే, కానీ వాటిని విప్పేది మాత్రం లేక ఉపయోగించేది మాత్రం ఈ భూమిపైనే అనేది మనం గ్రహించాలి. అది ఎలాగంటే ప్రభువు పేతురు గారికి శిష్యులకు పాప మన్నింపు అధికారము ఇవ్వటం. ఈ విషయాన్ని మనం యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. ఇది గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ఈనాడు పవిత్ర క్రీస్తు ప్రభువు తన పవిత్ర తిరుసభను స్థాపించిన విధానం, తిరుసభను స్థాపించిన కారణం, దానికి క్రీస్తు ప్రభువును అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన శిష్యుడైన పేతురు గారిని ప్రథమ కాపరిగాను ప్రథమ మేపరిగాను నియమించిన విధానం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సందేశాన్ని అదమలమైన మనకు ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి ఈ పవిత్ర వాక్యాలకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రార్థన ద్వారా ఈ వాక్య ధ్యానంను ముగించుకుందాం. ప్రార్థన. ఓ మా ప్రియమైన ప్రభువా,
పాపులమైన మమ్ములను రక్షించుటకు దివి నుంచి భూమికి వేంచేసి రావటమే కాకుండా మా కొరకు మీరు నలగగొట్టబడి అవమానింపబడి శిలువ మోపబడి శిలువపై వ్రేలాడదీసి చంపబడి మమ్మల్ని అందరినీ రక్షించిన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక ప్రభువా. అంతటితో ఆగక మేము నిరంతరము సాతాను నుండి దూరంగా ఉండాలనే భావంతో, సాతాను పాపపు వలలో చిక్కోకుండా ఉండాలని, దాని యొక్క శోధనలను ఎదుర్కొనాలను ఒక ఉద్దేశంతో మమ్మల్ని పవిత్రమైనటువంటి మీ యొక్క శక్తితో నింపుటకు మీ యొక్క పవిత్ర శరీర రక్తాలను మాకు అనుగ్రహించి, తద్వారా మేము తండ్రి దేవుని సన్నిధికి లేక మోక్షరాజ్యానికి రావాలనే ఉద్దేశంతో, మీ సన్నిధికి రావాలంటే మేము మీ యొక్క శక్తితో నింపబడాలనే బృహత్ ప్రణాళికతోటి సాక్షాత్ మీ యొక్క పవిత్రమైన శరీర రక్తాలనే మాకు జీవాహారంగా ఇచ్చుటకు పవిత్రమైనటువంటి తిరుసభను ఏర్పాటు చేసి, ఆ తిరుసభలోని పవిత్ర దివ్య బలి పూజ ద్వారా అనునిత్యము మీ యొక్క బలి సమర్పణను గుర్తు చేసుకుంటూ మా యొక్క జీవితాలను మీ యొక్క పవిత్రమైనటువంటి శరీర రక్తాలతో ప్రేరేపించబడి మేమంతా మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించాలనే బృహత్ ప్రణాళికతోటి గొప్ప ఉద్దేశంతో మాకు తిరుసభను ఏర్పాటు చేసిన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత చెల్లునుగాక ప్రభు. మీ ఉద్దేశాలను పాపులమైన మేమంతా గ్రహించి మీ యొక్క పవిత్రమైనటువంటి సంఘంలో చేరి మా ఆత్మను కాపాడుకొని తండ్రి దేవునికి మహిమకరమైనటువంటి జీవితం జీవించడం ద్వారా మీ యొక్క సాక్షులుగా ఉండే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇలా ఏర్పడదే నేటి పవిత్ర తిరుసభ యొక్క జూబిలీ సంవత్సరమును ఈ యొక్క సంవత్సరం కొనియాడుతుండగా, తిరుసభలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ క్రీస్తు ప్రభుని యొక్క ఉత్థాన మహిమలో పాల్గొంటూ క్రీస్తు ప్రభుని సాక్షిగా తండ్రి దేవుని యొక్క మహిమాత్మయ జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మనము తండ్రి దేవుని వేడుకుందాం. జూబిలీ సంవత్సరం పాట వింటూ దేవుడు మనలందరినీ దీవించుదురుగాక. ఆమెన్. తెలుగునాట శ్రీ సభకు ప్రత్యేకముగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ప్రజలందరికీ ఈ సాధారణ జూబిలీ 2025 సంవత్సర క్రీస్తు శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈ సంవత్సరాన్ని మనం అర్థవంతంగా కొనియాడటానికి పరిశుద్ధ బాపు గారి చక్కటి సందేశాలను ఇవ్వటంతో పాటు పూజాది కార్యక్రమాలను మనం చక్కగా భక్తియుతంగా నెరవేర్చడానికి ఒక ప్రత్యేక పూజా గ్రంథాన్ని మనకు సగారు. దానిని తెలుగు భాషలోనికి కొత్త యోహాను గురు విద్యాల ఆచార్యులైన వేడంకి ఆనంద్ ఆండ్రూ గారు చాలా శ్రమతో కూడి దానిని అనువదించారు. అదే కాకుండా దానితో పాటు ఒక చక్కటి గీతాన్ని రాసి ఈ జూబిలీ పరమార్థాన్ని మొత్తం అటు పరిశుద్ధ గ్రంథ ఆధారంగా, ఇటు వేదాంతపరంగా, అటు పరిశుద్ధ బాబు గారి సందేశాలన్నిటినీ మేళవించి దానిలోని సారాన్నంతా తీసి తానే రచయితే, తానే గాయకుడే, కర్త కర్మ క్రియ అన్నట్టుగా ఆయన చక్కటి గీతాన్ని మనకు అందించాడు. దైవార్చన సమితి తరఫున నేను దానిని శ్రీ సభకు అంకితం ఇస్తున్నాను. ఆ పాటను మనం ఈ సంవత్సరం అంతా పాడుకోవచ్చు. మనలోని జూబిలీ ఆనందాన్ని, విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రతి పీఠ మండలములో పరిశుద్ధ పాపు గారు క్రిస్మస్ జాగరణ పూజలో విశ్వవ్యాప్తంగా ప్రారంభించిన మన పీఠ మండలాలలో డిసెంబర్ 29న మనం ప్రారంభిస్తున్నాం. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అలంకరించిన సిలువలోనే మన రక్షణ అన్నట్టుగా ఆ పాటను ప్రదక్షిణలో పాడుకుంటూ పీఠాధిపతులు, దిరుపుంగవులు, దైవాంకితులు, మతవాసులు, సకల విశ్వాసులు కలిపి మనం పీఠం వైపు సాగే ఆ ప్రదక్షిణలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక రచించిన వీరికి సంగీతంలో సహాయపడిన రాయరాల జాయ్ గారికి, అటు క్రిస్టఫర్ థామస్ ఫాదర్ గారికి నా అభినందనలు, వందనాలు అర్పిస్తూ ఈ పాటను మనం ఈ సంవత్సరం అంతా పాడుకుంటూ ముందుకు దైవాశీర్వాదములు మన తెలుగు 2 రాష్ట్రాలపైనే మాత్రమే కాకుండా మన భారతావని అంతటా వెరసి ప్రపంచమంతటా కూడా కొల్లుగా తిరియాలని
మనమందరం ప్రార్థించడానికి ఉపయోగపడుతుందని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇట్లు మీ దైవ సేవకుడు, వరంగల్ పీఠ కాపరి, దైవార్చన సమితి సారథి. జూబిలీ మహోత్సవ సంబరం విశ్వశ్రీ సభా నిరీక్షణ ఫలితం పరము నుండి వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము. జూబిలి మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం, ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం. నిషేధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా. నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తాగేది. శోకం నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది. ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా? రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా? దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే. దీవెనలన్నీ ఆయనవే, వేడుకలన్నీ ఆ ప్రభువే. ఇదే నిరీక్షణ, ఇదే రక్షణ, ఇదే ఆనందం, ఇదే జూబిలీ, ఇదే జూబిలీ.
మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది ఆరు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయననే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలీ ఇదే జూబిలీ జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొట్టుగు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 జూబిలి